ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, ఏం మాట్లాడుతున్నారు? ఇతను మా అల్లుడు. ఎవరిని మీరు కిడ్నాపర్ అనేది? ఆయన్ని పట్టుకుని కిడ్నాపర్ అంటారేంటి? మీ అల్లుడైతే ఏంటి సార్? కృష్ణ ఆగు, కంగారు పడకండి సార్. మీ అల్లుడు పక్కన ఉన్న రౌడీలే కిడ్నాపర్స్. కమిషనర్ గారు, ఒక్క 10 నిమిషాలు వాళ్ళని మాకు వదిలిపెట్టండి. ఆగండి సార్, వాళ్ళని ఇప్పటికే మా వాళ్ళు విపరీతంగా కొట్టారు. ఇంకా కొడితే చచ్చిపోతారు. వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. కానిస్టేబుల్స్, ఆ నలుగురిని లాకప్లో వేయండి. అలాగే సార్. తీసుకురండి. పదండి. ఈ గొడవల్లోకి మా అల్లుడు ఎందుకు వచ్చాడు సార్? మా పోలీసులు మీ అమ్మాయిని బంధించిన ప్లేస్కి వెళ్ళేసరికి మీ అల్లుడు ఆల్రెడీ ఆ కిడ్నాపర్స్తో ఫైట్ చేస్తూ ఉన్నాడు. మీ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో మీ అల్లుడికి కొన్ని దెబ్బలు కూడా తగిలాయి. అవునన్నా, తను చాలా రిస్క్ చేసి మరీ నన్ను కాపాడారు. ఓ శ్రీవల్లి, నా గురించి నిజం చెప్పదనుకుంటా. పాపం, నా గురించి చెప్తే ఆ బాధతో అత్తయ్య బకెట్ తన్నేస్తుందని భయపడి ఉంటుంది. వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు? వాళ్ళ మోటివ్ ఏంటో, వాళ్ళ వెనక ఎవరున్నారో ఏమన్నా తెలుసుకున్నారా సార్? మేము వాళ్ళని మా స్టైల్లో ఎంక్వైరీ చేసాం. వాళ్ళు చిన్న చిన్న కిడ్నాపులు చేసుకునే చిల్లర గ్యాంగ్. మీరు బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు కదా, మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో ఇలా చేశారు. మరి డబ్బు కోసం ఎవరు ఫోన్ చేయలేదే? ఫోన్ నెంబర్ మేము ఎక్కడ ట్రేస్ చేస్తామోనని భయపడ్డారు సార్. వాళ్లే డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి డబ్బులు తీసుకుందాం అనుకున్నారు. కానీ ఈ లోపలే మా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఆ యదవల్ని అస్సలు వదిలిపెట్టదు సార్. మీరు చెప్పారని ఇది పోలీస్ స్టేషన్ అని ఆగుతున్నాం, లేదంటే వాళ్ళ కాలు చేతులు వడిచి పూడుస్తున్నాం. చెప్పాను కదా, వాళ్ళు ఇంకోసారి ఎవరిని టచ్ చేయరు. కలలో కూడా కిడ్నాప్ చేయాలన్న ఆలోచన రాని విధంగా మేము వాళ్ళని శిక్షిస్తాం. థ్యాంక్ యూ కమిషనర్ గారు. ఇక మా అల్లుని తీసుకొని మేము వెళ్ళిపోతాం. మీరు మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. మీ అల్లుడిని తర్వాత పంపిస్తాం. ఎందుకు సార్? అదే సార్, తను ఆ కిడ్నాపర్స్ని కొట్టాడు. దానికి సంబంధించి ఫార్మాలిటీస్ కొన్ని ఉన్నాయి. పేపర్స్ మీద సైన్ చేయాలి. అది చూసుకుని నేను పంపిస్తాను. లడ్డు, బావగారు నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు గారిని దగ్గరుండి తీసుకురా. అలాగే బావగారు. వెళ్తాం సార్. ఓకే సార్. పదమ్మా. లడ్డు ఎక్కడండి? మీతోనే వచ్చాడు కదా. స్టేషన్లో చిన్న పనుండి ఆగిపోయారు సీత. అల్లుడు గారు లడ్డు కలిసి వస్తారులే. అల్లుడు గారు కూడా స్టేషన్లో ఉన్నారా? అవునమ్మా, నువ్వు పద. ఆగు శ్రీవల్లి. ఏంటి సీత? త్రిదేవ్ గురించి అమ్మకి నిజమేమని తెలిసిందా? ఇందాక తను క్షేమంగా ఇంటికి తిరిగొచ్చిన తర్వాత తనకి దిష్టి తీయలేదండి. తన మీద ఎవరి కళ్ళు పట్టాయో ఏంటో ఇలా జరిగింది. కల్పన, వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకురా. అలాగే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. లోపలికి పదమ్మా.
నానా కమిషనర్ ఏమన్నారు? ఏదో రౌడీ గ్యాంగ్ డబ్బుల కోసమే కిడ్నాప్ చేశారంట. వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటానన్నారు. మొత్తానికి మన అమ్మాయి మన ఇంటికి క్షేమంగా తిరిగొచ్చింది. అది చాలండి. శ్రీవల్లి, ఇక నుండి ఎవరికీ చెప్పకుండా ఒక్కదానివే బయటికి వెళ్ళొద్దు. అలాగేనమ్మా. ఏమండి, ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. అర్జెంటుగా మన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించండి. ఎందుకు పిన్ని? అదేనమ్మా, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటి వైపు వచ్చినా, ఇంట్లో వాళ్ళ గురించి గమనిస్తున్నా మనకి తెలియాలి కదా. ఇక నుంచి మన ఇంట్లో చీమ చిట్టుకుమన్నా మనకి తెలియాలి. అలాగే సీత, నువ్వు చెప్పినట్లు ఆ ఏర్పాట్లన్నీ ఈ రోజు చేయిస్తాను. ఏంటి కేశవాయి సీతమ్మ, సీసీ కెమెరాలు పెట్టించి చీమ చుట్టుకుమన్నా తెలియాలి అని తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. కూతురు పెద్ద ప్రమాదం నుంచి బయటపడి తిరిగొచ్చింది కదా, మళ్ళీ అలాంటివి జరగకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుంది. అయితే ఇక్కడ నుండి మనం కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మనం ప్లాన్స్ వేయకూడదు. ఏం చేసినా చాలా సీక్రెట్గా చేయాలి. ఇంకా నయం, శ్రీవల్లి చుట్టూ బాడీ గార్డ్స్ని పెట్టించలేదు. త్వరలో ఆ ఏర్పాట్లు కూడా జరుగుతాయి. మిస్టర్ త్రిదేవ్, కోదండరామయ్య అంటే 10 మందికి అన్నం పెట్టే మనిషి, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపే దేవుడు. అలాంటి మంచి మనిషికి అల్లుడువై ఉండి ఇలా ఒక 420 ఇలా బిహేవ్ చేయడానికి నీకు సిగ్గులేదు? నీకు అసలు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? అమెరికాలో డాక్టర్గా చేస్తున్నావని తెలిసింది. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి వీధి రౌడీలతో చేతులు కలిపి ఆస్తి కోసం భార్యని కిడ్నాప్ చేస్తావా? అసలు భార్య అంటే ఏంటో, ఆ విలువేంటో తెలుసా నీకు? మనకున్న అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు ఉండేది నీ భార్య ఒక్కతే. భర్తని తన తల్లిదండ్రుల దగ్గర కూడా తక్కువ చేసి మాట్లాడదు భార్య. తన భర్త నలుగురిలో తలెత్తుకుని తిరగాలని నీ కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడుతుంది. భార్య ప్రేమ అనేది అంత గొప్పది. అలాంటి భార్య పట్ల ఇంత నీచంగా ఎలా ప్రవర్తించగలిగావు? ఇందాక మీ మామయ్య గారి ముందు నేను ఎందుకు అలా మాట్లాడాను అనుకుంటున్నావు? నువ్వు చేసిన దుర్మార్గం తన తల్లిదండ్రులకు చెప్పొద్దని నీ భార్య నన్ను బ్రతిమాలింది. ఒక పోలీసుగా నేను అందుకు ఒప్పుకోకూడదు, కానీ శ్రీవల్లి మొహం చూసి తన కోసం నిన్ను కాపాడాల్సి వచ్చింది. అసలు కిడ్నాప్ చేస్తే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో తెలుసా నీకు? తెలియదు సార్. నీ మీద ఎటువంటి కేసు ఫైల్ చేయొద్దని బతిమాలింది శ్రీవల్లి. అలాంటి నీ భార్యని కిడ్నాప్ చేసి ఆస్తి రాయించుకున్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? తనకి హాని చేయాలని ఎప్పుడూ అనుకోలేదు సార్. అనుకోను. ఏదో డబ్బు మీద ఆశ పుట్టి ఆ టైంలో అలా చేశాను, కానీ తర్వాత అలా చేసినందుకు నా మీద నాకు అసహ్యం వేస్తుంది. లైఫ్లో ఇంకెప్పుడు అలా చేయను. నన్ను నమ్మండి సార్. నువ్వు ఇంత చేసినా కూడా శ్రీవల్లి నిన్ను కాపాడిందంటే తను నీ పాలిట దేవత. నువ్వు ఇంత చేసినా కూడా నీ తప్పు నువ్వు తెలుసుకుని సరిదిద్దుకునే ఛాన్స్ నీకు ఇచ్చింది. కాబట్టి ఇంకోసారి నీ మనసులో ఇలాంటి నీచమైన ఆలోచనలు రాకుండా తనతో కలిసి హ్యాపీగా ఉండు. కాదని పిచ్చి వేషాలు వేశావో తను నిన్ను క్షమించినా నేను క్షమించను. అలాగే సార్. తనని బాధ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు అలా చేయను. గుర్తుపెట్టుకో, శ్రీవల్లి నాకు కూతురు లాంటిది. తను చెప్పిన మాట విని నిన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా తిరిగి ఇంటికి పంపిస్తున్నాను. ఆ విలువ నువ్వు కాపాడుకో. అలాగే సార్. ఇక్కడ సంతకం పెట్టు. రాత్రిదేవ్, నీకోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే శ్రీవల్లి నీ గురించి చెప్పింది. దీనికంతటికీ కారణం నువ్వే అని నీ గురించి మొత్తం వివరించి చెప్పింది. ఇదేంటి, స్టేషన్లో కమిషనర్ గారి దగ్గర నా గురించి మావయ్య గారికి చెప్పొద్దని ఇక్కడికి వచ్చి అందరికీ చెప్పిందా?
వాళ్ళ మొహాలు చూస్తుంటే నిజం తెలిసిపోయినట్టే అనిపిస్తుంది. ఈ రోజుతో నాకు ఈ ఇంటికి బంధం తెగిపోతుందేమో. అంతా చేసి అలా సైలెంట్గా నిలబడ్డావేంటి త్రిదేవ్? అది మావయ్య. ఎందుకు కంగారు పడుతున్నావు? మాట్లాడు. సారీ మావయ్య, నన్ను క్షమించండి. నేను అలా చేయడానికి కారణం ఉంది. ఆ కారణం ఏంటో నాకు తెలుసు. నీ భార్యని కాపాడుకోవడం భర్తగా నీ ధర్మం కాబట్టి నువ్వు అలా చేసావు. అంత గొప్ప పని చేసి నువ్వు అలా సైలెంట్గా ఉండడమే కాకుండా మమ్మల్ని క్షమించమంటావేంటి? మావయ్య, మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవడం ఏంటల్లుడు? నువ్విప్పుడు హీరోవి, నా కూతురు ప్రాణాలు కాపాడిన దేవుడివి. అవును బాబు, నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ కిడ్నాపర్స్తో ఫైట్ చేసావట కదా. అవునత్తయ్య, శ్రీవల్లి కిడ్నాప్ అయిన దగ్గర నుంచి నేను చాలా టెన్షన్ పడ్డాను. శ్రీవల్లి కోసం మావయ్య పోలీసుల సహాయంతో ప్రయత్నాలు చేస్తుంటే నా భార్య కోసం నేను నా ప్రయత్నాలు చేశాను. చివరికి తనున్న ప్లేస్కు వెళ్ళి ఆ వెధవల్ని కొట్టి తనని కాపాడాను. నువ్వు కాపాడింది నా కూతుర్ని కాదు బాబు, మా ప్రాణాల్ని కూడా. తనకేదన్నా అయితే మేమేమైపోయే వాళ్ళమో. మా ఇంటి దీపాన్ని నువ్వే క్షేమంగా తీసుకొచ్చావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేం బాబు. అంత మాట అనకండి అత్తయ్య. మీరు నాకు రుణపడడం ఏంటి? ఈ ఇంటి అల్లుడిగా, శ్రీవల్లి భర్తగా అది నా బాధ్యత. అది నీ బాధ్యతే కావచ్చు, కానీ తల్లిదండ్రులుగా మేము నీ కృతజ్ఞతలు చెప్పడం మా ధర్మం. మావయ్య ప్లీజ్, దయచేసి అలా మాట్లాడకండి. మీరు పెద్దవాళ్ళు, నాకు మీ ఆశీర్వాదాలుంటే చాలు. ఈ ఇంటి కోసం నేను ఏమైనా చేస్తాను. శ్రీవల్లి శాప విమోచనం చేసినప్పుడు తన మెళ్ళో తాళి కట్టి అప్పుడు తనని మృత్యువు నుంచి కాపాడావు. ఆ తర్వాత దినేష్ కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తే నువ్వే తనని తిరిగి ఇంటికి క్షేమంగా తీసుకొచ్చావు. ఇప్పుడు మళ్ళీ శ్రీవల్లిని కాపాడి మా సంతోషానికి కారణమయ్యావు. ఒక రకంగా మా ఇంట్లో సమస్యలు తీర్చడానికి అల్లుడి రూపంలో ఆ దేవుడే నిన్ను మా ఇంటికి పంపించాడయ్యా. లేదత్తయ్యా, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్లే మీలాంటి మంచి మనుషుల మధ్యకి నన్ను అల్లుడిగా పంపాడు. ఇది ఇల్లు కాదు మావయ్య, దేవాలయం. మీరు అత్తయ్యే నాకు దేవుళ్ళు. అయినా నువ్వు ఒక్కడివి ఆ కిడ్నాపర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అది డేంజర్ కదా. మాకు చెప్తే మేము కూడా వచ్చిండేవాళ్ళం కదా. ఆ క్షణంలో నాకు శ్రీవల్లిని కాపాడాలన్న ఆలోచన తప్ప నా మనసుకి ఇంకేం తోచలేదు. అందుకే ధైర్యంగా వాళ్ళతో తలపడి తన్ని కాపాడుకున్నాను. ఇంకెప్పుడు అలా ఒంటరిగా రిస్క్ చేయకు బాబు. నీకైనా శ్రీవల్లికైనా ఏదైనా జరిగితే మేము భరించలేం. అలాగే మావయ్య, మీ మాటే నాకు వేదం. మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మ శ్రీవల్లి, ఆడదానికన్నిటికంటే గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా? ఆస్తి ఐశ్వర్యం ఉండడం కాదు, ప్రతి క్షణం భార్య కోసం ఆలోచిస్తూ ఆ భార్యని కంటికి రెప్పలా చూసుకుని భర్త దొరకడం. ఆ అదృష్టం నీకు దక్కింది. అందుకే త్రిదేవ్ లాంటి మంచి మనిషి నీకు భర్తగా దొరికాడు. అత్తయ్య, భర్త సాధించే ప్రతి విజయం వెనక భార్య ఉంటుంది. భార్య ఉత్తమురాలైతేనే ఆ భర్తకి గౌరవ మర్యాదలు దక్కుతాయి. కాబట్టి శ్రీవల్లి భార్య కావడమే నా అదృష్టం. నువ్వు మౌనంగా ఉన్నావేంటమ్మా? మాట్లాడు. చెప్పు శ్రీవల్లి, నీ కారణంగానే నేను అదృష్టవంతుడని చెప్పు. ఇద్దరు అదృష్టవంతులే, ఎవరు ఎవరికి తీసిపోరు. మీరిలాగే ఒకరికొకరు తోడు నీడగా నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. శ్రీవల్లి, ఏంటి? ఐఎమ్ సారీ శ్రీవల్లి.
నేను ఇంత చేసినా నువ్వు మీ అమ్మా నాన్నలకి ఒక్క మాట కూడా నా గురించి చెప్పలేదు. పైగా వాళ్ళ దృష్టిలో నన్ను హీరోని చేశావు. నిన్ను క్షమించడమా? అందుకు ఏ మాత్రం అర్హత లేని మనిషివి నువ్వు. అయినా నీ గురించి నిజం దాచాను అంటే దానికి కారణం నిన్ను కాపాడాలని కాదు, నా తల్లిదండ్రులు బాధపడకూడదని. నువ్వు ఎంతో మంచివాడివి, పురుష జాతిలోనే ఉత్తముడివి అని వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు నువ్వు పరమ దుర్మార్గుడివని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. మా అమ్మ ఆరోగ్యాన్ని, మా నాన్న పరువు మర్యాదల్ని కాపాడుకోవటం కోసం వాళ్ళకి అబద్ధం చెప్పాను. అది నీ గొప్పతనం కాదనను, కానీ నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది. జరిగిందంతా ఒక పీడకలనుకొని మర్చిపోదాం. ఇక నుంచి నేను మంచిగా ఉంటాను, నన్ను నమ్ము. నేను మనుషుల్ని నమ్ముతాను, రాక్షసుల్ని కాదు. నువ్వెలాంటి వాడివో కళ్ళారా చూశాక నీ నటనని ఇంకా నమ్ముతాననుకుంటున్నావా? నేనేం మా అమ్మ నాన్నలా కాదు నువ్వు చెప్పేది నమ్మటానికి. నేను నీకు ఒకే ఒక ఆప్షన్ ఇస్తున్నాను. నీకు ఏమాత్రం కొంచెమైనా సిగ్గనేది ఉంటే మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. సడన్ గా నేను వెళ్ళిపోతే అత్తయ్య మావయ్య వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, వాళ్ళకేం చెప్తావు? అది నేను చూసుకుంటాను. వాళ్ళ గురించి నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేనేదో ఒకటి సర్ది చెప్పుకుంటాను, నువ్వు వెళ్ళిపో. సారీ, నేను వెళ్ళను. అది జరిగితే నువ్వు చాలా బాధపడతావు. తెలుసు, నిన్ను అంత ఈజీగా నేను మోసం చేయలేను, నమ్మించలేను. అలాగని నిన్ను వదిలి కూడా వెళ్ళను. ఇక్కడే ఉంటాను, నాకు కావాల్సింది దక్కించుకుంటాను. ఇక జీవితంలో నువ్వు మారవా? ఇలాగే నమ్మిస్తూ మోసాలు చేస్తూ బతికిస్తావా? శ్రీవల్లి, పురాణాల్లో కిరాతకుడైన బోయవాడు వాల్మీకిగా మారాడని ఉంది. కానీ ఈ రోజుల్లో ఎవ్వడూ మారడు. చెడ్డవాడు చెడ్డవాడిగానే ఉంటాడు. సంతోషంగా బతకాలంటే స్వార్థం, మోసం రెండూ అవసరమే. నేను వెదవనని నీకు తెలుసు కదా, తెలిసి కూడా నన్ను మారమంటావేంటి? రక్తం రుచి మరిగిన పులి పాలు తాగడం ఎంత అసాధ్యమో, నాలాంటివాడు మంచివాడిగా మారడం కూడా అసాధ్యమే. అసలు నువ్వు ఏం చేద్దామని మా ఇంట్లోకి వచ్చావు? ఏ ఉద్దేశంతో నా మెళ్ళు తాళి కట్టావు? నీకేం కావాలి? ఓకే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, విను. మొదట నేను నా హాస్పిటల్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి 2 కోట్ల కోసం వచ్చాను. డబ్బు కావాలంటే నీలాంటి అమ్మాయి నాకు భార్యగా రావాలి, అందుకే తాళి కట్టాను. 2 కోట్లు వచ్చాయి, నా ప్రాబ్లం తీరిపోయింది. కానీ డబ్బంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పు? ఆస్తిని చూస్తూ సైలెంట్గా ఉండటం నా వల్ల కాదు. నువ్వేమో ₹1 కూడా రీజన్ లేకుండా ఇవ్వవు. పోనీ నా అంతటి నేను ఏదో సైడ్ డీల్స్ చేస్తూ సంపాదిద్దామనుకుంటే దాన్ని కూడా చెడగొడుతున్నావు. అవన్నీ నాకు చాలా చిరాకుని తెప్పించాయి. అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను. అది ఫెయిల్ అయింది. ఇప్పుడు మాత్రం మైండ్లో ఒక్కటే ఫిక్స్ అయ్యాను, ఈ ఆస్తి మొత్తం దక్కించుకోవాలి. ఈ ఇంటికి నేను యజమానిని కావాలి. ఆస్తి మీద, బిజినెస్ మీద సర్వ అధికారాలు నాకే ఉండాలి. ఇవన్నీ నెరవేరే వరకు నేనిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. పగటి కలలు కనకు. ఆస్తి మొత్తం కాదు కదా, ఇంట్లో చిన్న చీపురు పుల్లని కూడా నువ్వు తీసుకెళ్లలేవు. నా కంఠంలో ప్రాణముండగా నువ్వు కోరుకునేది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం శ్రీవల్లి, అది మన చేతుల్లో ఉండదు. కానీ నీలాంటి వాళ్ళు కొంతమంది అన్నింటినీ శాసించగలమనుకుంటూ గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతెందుకు, నీ పెళ్లి నాతో జరుగుతుందని నువ్వు ఊహించావా? లేదు కదా, మరి జరిగింది కదా. ఊహించినది జరగటమే జీవితం. అలాగే నా గెలుపు కూడా నువ్వు ఊహించని విధంగా జరుగుతుంది. నీకు పురాణాల గురించి బాగా తెలుసనుకుంటా. నీలాంటి రాక్షసులు చాలా మంది ఇలాగే విర్రబీగి చివరికి ధర్మం చేతిలో ఓడిపోయారు. నీకు కూడా ఓటమి తప్పదు. అవునా? అది చూద్దాం. ప్రపంచంలో అతి విలువైంది ఏంటో తెలుసా? నమ్మకం. ఎదుటి మనిషి మనల్ని నమ్మినంతకాలం మోసం చేయడం చాలా తేలిక. ఆ నమ్మకాన్ని నేను నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందాను. అప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. మోసగాళ్ళు ఎవరినైనా
కొంతకాలమే నమ్మించగలరు. అది గుర్తుపెట్టుకో. నాకు ఆ మాత్రం టైం చాలు. ఈ క్షణం నుంచి చూస్తూ ఉండు అత్తయ్య మావయ్యని ఎంత గ్రిప్లో పెట్టుకుంటానో. నా గురించి నువ్వు నిజం చెప్పినా కూడా వాళ్ళు నీ మాట అబద్ధం అనుకునేలా నేను మంచితనానికి నిజాయితీకి మారుపేరని నమ్మేలా చేస్తాను. నెల రోజుల్లో, కేవలం నెల రోజుల్లో ఈ ఆస్తి మొత్తం దక్కించుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. నేను కూడా నీకు ఛాలెంజ్ చేస్తున్నాను త్రిదేవ్. నువ్వన్న అదే నెల రోజుల్లో అమ్మా నాన్నలతో నిన్ను చీకొట్టించి వాళ్లే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా చేస్తాను. అది కూడా చూద్దాం. అలాగే, చూస్తూ ఉండు. సూపర్. నీ ఛాలెంజ్ నాకు చాలా నచ్చింది. ఎనీహౌ, మీ వాళ్ళ దృష్టిలో నన్ను హీరోని చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వైఫ్. నెల రోజుల తర్వాత మా అమ్మా నాన్న నిన్ను బయటికి గెంటేసేటప్పుడు ఇలాగే థ్యాంక్స్ చెప్పటానికి రెడీగా ఉండు మై డియర్ ఎనిమీ. అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఏం కూరగాయలు తీసుకురావాలి? నువ్వు ఈ ఇంటి అల్లుడివి బాబు. కూరగాయలు నువ్వు తెస్తా అంటావేంటి? నీకెందుకు శ్రమ? నేను ఆర్గానిక్గా పండించిన కూరగాయలు తెస్తానంటున్నాను. అవి తింటే మీ ఆరోగ్యం తొందరగా నయమవడంతో పాటు మన అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. శ్రీవల్లి, నీకేం తీసుకురావాలి? చెప్పు తెగుతి.